హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆలు అండ్ క్యారెట్ కుర్మా అండి. ఇది బిర్యానీలోకైనా పులావ్లోకైనా చాలా బాగుంటుంది. దీనిలోకి ముందుగా ఆలు అండ్ క్యారెట్ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనము దాంట్లో వేసేటువంటి గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసము ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇది పులావ్లో బిర్యానీలోకి చాలా సూపర్గా ఉంటుంది. సో దీనికోసం మనం అలా వేయించుకున్న తర్వాత దీనిలోకి కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతులు యాడ్ చేసి ఇలా దూరగా వేయించేదాక అవి ఒక ప్యాన్లోకి టర్న్ చేసుకొని తర్వాత కొంచెం పల్లీలని ఒక 2 స్పూన్ల మట్టుకి పల్లీలని వేసుకొని దూరగా వేయించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లోకి 2 లవంగాలు 2 ఇలాచీలని వేసుకొని కూడా వేయించేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం వీటిని వాడొచ్చండి. ఇలా వేయించుకున్న వాటిని అన్నింటినీ దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మన వెజిటేబుల్స్ అన్నీ డ్రైన్ అయిపోతాయి కాబట్టి వాటర్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేగినవన్నింటిని పక్కన తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ని సన్నగా తరిగేసుకొని అందులో వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకుంటే పులుపు అనేది కొద్దిగా బాగుంటుంది. సో వీటన్నింటినీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇవన్నీ మనకి గ్రేవీ కోసం అనేసి ఇవన్నీ యాడ్ చేస్తున్నామండి. సో ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక మనం మిక్సీ జార్ పట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, సిమ్ అనేది లైట్ ఫ్లేమ్లో మాత్రమే ఉంచేసుకొని చేసుకోవాలి. తర్వాత మనం అవి చల్లార్చుకొని దాని తర్వాత ఈ కూరగాయ ముక్కల్ని వేయించేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది దూరగా వేగాలండి. దీంట్లోకి వేరే మసాలా దినుసులు ఏమక్కర్లేదు, నార్మల్గా ఇవన్నీ వేయించేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి ఆనియన్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి మొత్తము వేగేంత వరకు ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. ఇవన్నీ వేగిపోయాక దీంట్లోకి ఒక ఆనియన్ తరుగుని వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు ప్లస్ ఆనియన్ కూడా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు ఇవన్నీ వేగిపోతున్నాయి కదా, తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక పావు స్పూన్ మట్టుకి పసుపు వేసుకోవాలి. ఈ పసుపు అనేది ఆనియన్స్కి బాగా పట్టేలా వేయించేసుకోవాలండి. మనము కర్రీస్లో పసుపు ఎంత ఎక్కువగా వాడితే అంత ఆరోగ్యానికి మంచిది. సో పసుపు అవన్నీ వేగిపోయాక మనము వడకొట్టుకొని పెట్టుకున్నటువంటి కూరగాయల ముక్కలు, అది క్యారెట్ అండ్ ఆలు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆయిల్ మొత్తము ముక్కలకి పట్టే విధంగా ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. చూడండి, ఆనియన్ అండ్ క్యారెట్ బాగా ఉడకకూడదు, నార్మల్గా ఉడికిపోతే సరిపోతుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి.
స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచేసుకొని కలిపేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తము ఆలు ముక్కలకి బాగా పట్టుకునే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతవరకు మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మొత్తంగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొద్దిగా గ్రేవీలాగా వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా పోసుకోకూడదు. మనకు కావాల్సినంత స్ట్రక్చర్, చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, పల్చగా కావాలనుకుంటే పల్చగా వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మనకు గ్రేవీలాగా తయారయ్యేలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవంతా గ్రేవీ అంతా ముక్కలకు పట్టుకునే విధంగా ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో ఉంచేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లోకి కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది వేయడం వల్ల కర్రీస్ అనేది, గ్రేవీస్ కూడా చాలా చాలా టేస్టీ అనేది మనకి మంచి అరోమా వస్తుంది. సో మొత్తంగా కర్రీ ఉడికిపోయాక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఆలు అండ్ క్యారెట్ గ్రేవీ కర్రీ తయారైపోతుంది. ఇది మనకి పులావ్ కానీ, నార్మల్ బగారా రైస్ కానీ, లేదా బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.